అనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది మరి. అందుకే నేను వారిని అనేది ఈ మాటలు బంద్ చేయండి. ఈ పెడదాం అనుకున్న వీడియోలు కానీ మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుందని పెట్టలేదు. కానీ నిజంగా నాకు ఆయన మానసిక సంతులనం మీద డౌట్ ఉంది. ఎట్లా తయారైందంటే సచివాలయం కింద నిజాం నిధులు ఉన్నాయంటాడు. కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం తవ్వుకొని తవ్వుకపోయింది అంటాడు. ఆడపోయినాక లంకె బిందెలు ఏది ఉన్నాయేమో వచ్చినా లేవంటాడు. తర్వాత ఇప్పుడు సడన్గా దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతున్నాయి అంటాడు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంటాడు. దావోస్కి పోతేనేమో ఐటీ ఈజ్ అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు. మాకు నిజంగా డౌట్ వస్తున్నది. ఇంకా విచిత్రం, పోనీ ఇదేమో తెలియక మాట్లాడండి అనుకోవచ్చు. ఇంకోవైపు అహంకారం. గ్రూప్ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయండి, పోస్టులు పెంచండి అంటే వాళ్ళని సన్నాసులు అంటాడు. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు వాటి కోసం దండలాడుతున్నట్టాడు. గౌడన్నలను చెట్టెక్కిస్తాడు. కాటమయ రక్షా కవచం మీద పెట్టి చెట్లు ఎక్కించి మీ కళ్ళ నీళ్ళని కలుపుతారని అడుగుతాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి చేస్తారండి అట్లా? వాళ్ళ కులవృత్తిని వాళ్ళందరిని అవమానించే విధంగా వాళ్ళని చెట్లు ఎక్కించేదో సర్కస్ లెక్క ఈయన కింద కూర్చొని మైకులల్లా మాట్లాడొచ్చును. అట్లా ప్రైవేట్ స్కూల్లో టీచర్లు అందరూ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటాడు ముఖ్యమంత్రి. వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరో తెలిసి తెలియక ఒక ఎమ్మెల్యేనో ఎంపీ మాట్లాడింది అనుకుంటే వేరు. ఆడికెళ్ళి వచ్చి అక్కలు ముంచుతారు, జూబ్లీ బస్ స్టాండ్ కాడ అడుక్కునే పరిస్థితి వస్తుంది అంటాడు. మళ్ళీ నిన్న బంజారాయిల్స్కి వచ్చిండు. మేము బంజారాయిల్స్ బస్ స్టాండ్ కాడ అడుక్కుంటాం. మొన్న జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి బంజారాయిల్స్కి వచ్చిండు. అందుకే అంటున్నా నేను, పాలననేమో చెత్తగుందని ప్రజలు చెప్తున్నారు. గురుకులాల పిల్లలకు విషాహారం, అక్కడ పిల్లలు బాధపడుతున్నారు. నగరంలో నేరాలు ఘోరాలు మీరే రాస్తున్నారు, పత్రికలు రాస్తున్నాయి. 30 రోజుల్లో 28 మర్డర్లని. అవన్నీ అటుపోయినాయి. 19 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నాడు 19వ సారి. నాకు తెలిసి ఇదొక రికార్డు. కేసీఆర్ గారు 10 నెలలు కూడా 19 సార్లు పోయినట్లేరు. ఈయన పాపం 8 నెలలనే 19 సార్లు, ఇంకెన్నిసార్లు పోవాలనో. లక్షల లగ్గాలు అవుతున్నాయి. ఇప్పుడు 18 నాడు ఇప్పుడు నాకు ఇప్పుడు 2-3 కార్డులు ఇచ్చారు మా వాళ్ళు వచ్చాడు. 1 తులం బంగారం వేయాలి ఇప్పటివరకు. 70 తులం బంగారం అద్దెక్కు లేదు. ఇక చెప్తే ఇంకా చాలా ఉన్నాయి. కానీ అట్లా ఒక్కటి కాదు. ఇప్పుడు నేను అనేదల్లా ఒక్కటే, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు 40,000 కోట్ల నుంచి 31,000 35 చేసి 35 31 చేసి నిన్నటికి నిన్న 17,934 కోట్లు మాత్రమే జరిగింది. దిస్ ఇస్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ క్యాబినెట్ డెసిషన్ విచ్ వాజ్ 31,000 crore. 17,934 crore is I think about 46%. సో ఇది ఏ రకమైన రుణమాఫీ, ఇది ఏ రకమైన చరిత్ర? నాకు అందుకే వీళ్ళకి అర్థమైందో లేదో కానీ నాకు తెలిసి రాహుల్ గాంధీ గారికి అర్థమైంది. ఇదేదో మోసం ఉంది అని చెప్పి ఆయన కూడా మీటింగ్కి రాలేదు. రమ్మన్నాడు మీటింగ్కి, ఆయన కూడా డుమ్మా కొట్టిండు. ఏదో మోసం ఉంది, ఆడికి వస్తే రైతులు ఏమైనా అంటారేమో అని చెప్పి మొత్తంగా తప్పించుకున్నాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి చెప్తున్నా. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకి రుణం తీసుకున్న రైతులు, అంటే మహబూబ్ నగర్ కొత్త జిల్లా, పాత జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా కాదు, 1,72,4